భైంసా మున్సిపాలిటీలో కొత్త రచ్చరేగుతోందట. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కాకరేపుతోందట. ఆ ఎన్నిక విషయంలో మడత పేచి పడటం మున్సిపాలిటీలో కొత్త పంచాయతీకి దారితీసిందట. ఇది కాస్త పాలక వర్సెస్ ఎంఐఎంగా మారింది. ఆ పార్టీకి అధికారులు భయపడుతున్నారంటూ పాలకవర్గం దీక్షలకు దిగింది. ఇది కాస్త కోఆప్షన్ ఎన్నికల పీఠముడిని మరింత బిగించిందట. అసలు కోఆప్షన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులేంటి? అవి ఆలస్యమైతే జరిగే ప్రమాదం ఏంటి? నిమ్మకు నీరెత్తినట్టు అధికార యంత్రాంగం వ్యవహరించడంతో మతలబేంటి అని అంతా ఆలోచిస్తున్నారు. భైంసా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల పంచాయతీ ఎంతకు తెగడం లేదట. ఎన్నికలు నిర్వహించమని పాలకవర్గం డిమాండ్ చేస్తుంటే ఇప్పటికిప్పుడు కుదరదంటూ అధికార యంత్రాంగం తెగేసి చెబుతోందట. దీంతో భైంసా కోఆప్షన్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. కొద్ది రోజులుగా పాలకవర్గం పట్టు విడవకుండా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరాహార దీక్షలు చేస్తున్నా సరే అధికార యంత్రాంగం నుంచి ఏమాత్రం స్పందన కనిపించడం లేదట. తమ ఆందోళనలను అధికారులు లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పాలకవర్గం హెచ్చరిస్తోందట. అయినా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందట. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల రచ్చ కొనసాగుతోంది. మొత్తం 26 వార్డులున్న టౌన్లో 12 స్థానాల్లో ఎంఐఎం, 7 వార్డుల్లో స్వతంత్రులు, 6 స్థానాల్లో బీజేపీ, 1 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక 4 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు ఈ నెల 3వ తేదీన కోఆప్షన్ ఎన్నిక నిర్వహించారు. అయితే 12 స్థానాలతో మెజార్టీ సీట్లు ఉన్న ఎంఐఎం కోఆప్షన్ బరిలో 4 అభ్యర్థులను నిలపడం రాజకీయ రచ్చకు దారితీసిందట. ఎంఐఎం తరపున మైనారిటీ విభాగంలో మహిళా కోఆప్షన్ సభ్యురాలిగా హుమేరా బేగం, పురుషుల విభాగంలో ఇంతియాజ్ రంగంలోకి దిగారు. అయితే కోఆప్షన్ ఎన్నికల కంటే ముందే ఏకైక కాంగ్రెస్ కౌన్సిలర్ ఎంఐఎం లో చేరడంతో ఆ పార్టీ బలం 13కు చేరింది. ఇదే సమయంలో కోఆప్షన్ ఎన్నికల సమయంలో మైనారిటీ విభాగానికి చెందిన అభ్యర్థులకు లక్ష్మి అనే బీజేపీ కౌన్సిలర్ జై కొట్టడంతో ఎంఐఎం ఖాతాలోకి 2 కోఆప్షన్లు వచ్చి చేరాయి. అయితే మహిళా కోఆప్షన్ ఎన్నిక మాత్రమే సజావుగా సాగిందని, పురుషుల కోటాలోని ఇంతియాజ్ ఎన్నిక చెల్లదని పాలకవర్గం ఆరోపించింది. ఎన్నికను బాయ్కాట్ చేస్తూ కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయింది పాలకవర్గం. దీంతో హుమేరా బేగం విజయాన్ని మాత్రమే అధికారికంగా ప్రకటించడంతో అసలు రచ్చ మొదలైందట. తమ రెండో అభ్యర్థి ఇంతియాజ్ సైతం విజయం సాధించినట్టు తేల్చాలని ఎంఐఎం ఆందోళనకు దిగింది. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఉన్న పళ్లంగా ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. ఇంతలోనే పాత కమిషనర్ బదిలీ అవడంతో బాధ్యతలు చేపట్టిన కొత్త కమిషనర్ పై ఒత్తిడి పెరిగిందట. ఇక నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన భావేష్ మిశ్రాను ఈ నెల 7వ తేదీన కలిసిన భైంసా చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ బీబీ ఖుతీజా సిద్దికి, బీజేపీ స్వతంత్ర కౌన్సిలర్ బృందం మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికకు అనుమతి ఇవ్వాలని కోరింది. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ఈ నెల 12వ తేదీన కోఆప్షన్ ఎన్నికకు పచ్చజెండా ఊపారు. అయితే ఈ నెల 11వ తేదీ రాత్రి ఉన్న పళంగా ఎన్నికను రద్దు చేస్తున్నట్టుగా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడడంతో రచ్చ తారాస్థాయికి చేరింది. ఎంఐఎంకు అధికారులు భయపడుతున్నారని ఆరోపిస్తూ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి పాలకవర్గం ఆందోళన ఉధృతం చేసింది. ఆ తర్వాత భైంసా బంద్ చేపట్టింది. అయితే నిరాహార దీక్షలను కొనసాగించిన అధికార యంత్రాంగం నుంచి స్పందన లేకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైందట పాలకవర్గం. మరోవైపు మున్సిపల్ చైర్మన్ తుమోళ్ల దత్తాత్రితో ఫోన్లో మున్సిపల్ కమిషనర్ లింగయ్య మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారిందట. కోఆప్షన్ ఎన్నికను ఎందుకు వాయిదా వేశారని, వాయిదా వేయాలని ఎవరు చెప్పారని చైర్మన్ ప్రశ్నించగా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని కమిషనర్ వివరణ ఇవ్వడం జరిగిందట. తనను హైదరాబాద్ లో సిడిఎంఏ అధికారులు అత్యవసరంగా రమ్మని పిలిపించడంతో తాను అక్కడికి వెళ్తున్నా అని కమిషనర్ తెలపడంతో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో వెంటనే సిడిఎంఏ అధికారులతో చైర్మన్ మాట్లాడారట. తాము కమిషనర్ ను రమ్మని చెప్పలేదని వాళ్లు తెలపడంతో రచ్చ మరింత రాజుకుందట. కోఆప్షన్ ఎన్నిక నిర్వహణపై త్వరలో స్పష్టత రాకుంటే కలెక్టరేట్ ను ముట్టడించాలని భైంసా మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంఐఎం మాత్రం తాము 2 కోఆప్షన్లను గెలుచుకున్నామని, మిగిలిన 2ంటికి ఎన్నిక నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదని చెబుతోందట. ఇక పాలకవర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనంటోంది. అధికార యంత్రాంగం ఇప్పటికైనా ఎన్నిక నిర్వహిస్తుందో లేక రాజకీయ రచ్చకు మరింత ఆజ్యం పోస్తుందో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.